ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తిను చారు. తింటా తింటా. కాసేపు ఆగి తింటానులే. ఏంటి ఇవి బొగ్గులు అనుకున్నావా ఏంటి? పకోడీలే చారు. నువ్వు వేడి వేడిగా కావాలన్నావు కదా, తిను తిను. నిజంగా నిప్పుల్లో నేను చేయి పెడితే చూసి సంతోషిద్దామని కదే నీ అనుమానం తగులయ్యా. ఏమైంది చారు? తిను. కొంచెం దాహంగా ఉంది, తాగి తింటా. తాగేసే తాగేసే. పిన్ని పిన్ని పిన్ని, ఏదో అయింది పిన్ని. చారు పిన్ని, ఇక్కడేం పెట్టావు పిన్ని? నీళ్లు చేయి జారి పడితే బుస్సుమని సౌండ్ వచ్చింది. అదేంటి? పకోడీలు కదా ఇక్కడ పెట్టాను, నిప్పులున్నాయేంటి? ఇదిగో ఈ ఆద్యాన్ని మార్చింది. నేను మార్చడం ఏంటి చారు? నువ్వేమైనా చూసావా? చూసినట్టు చెప్తున్నావు. అవును, మా పిన్ని పకోడీలు పెడితే ఇక్కడ నిప్పులున్నాయంటే నువ్వే పెట్టినట్టు కదా. అయ్యో, నువ్వే మార్చి ఉంటావు అనుకున్నాను, అందుకే అలా అన్నాను. నేనే మార్చానని ఎలా అనుకుంటావు? ఇక్కడ నువ్వే కదా ఉంది, నువ్వే మార్చావు అనుకుంటుంది. అంటే పకోడీల బదులు నేను నిప్పులు పెట్టానా? ఏమో. నేనైతే నిప్పులు పెట్టలేదు, నిప్పు పెట్టలేదు. ఏంటి ఇది? దానికి నా మీద అనుమానం ఉందన్నాను కదా, నన్ను పరీక్షించడానికే ఇక్కడ నిప్పులు పెట్టింది. నేను తెలివిగా నీళ్లు పోసి తప్పించుకున్నాను, లేకపోతే మన బతుకుల్లో వీళ్ళంతా కలిసి నిప్పులు పోసేవాళ్ళు. ఆ ఆద్యతో చాలా జాగ్రత్త, అది చాలా తెలివైంది. దాని మొహం. ఇట్లాంటి వాళ్ళని జైల్లో చాలా మందిని చూశాను. సరే, నాకు ఆకలేస్తుంది, నువ్వు వెళ్ళి పకోడీలు చెయ్యి, ఈ లోపు ఇవి తింటా. సరే, ఈ పకోడీలు తిను. నాలిక మీద చుక్కబడి చాలా రోజులైపోయింది. నాలిక మడతడిపోతుంది. ఇంత గ్యాప్ వస్తే చాలా కష్టం. మనకి సంపాదించడం ఎలాగో చేత కావట్లేదు. కొట్టేయడం అన్న నేర్చుకోవాలి. వస్తా, రేపు వస్తా. రేపు 4ంటికి ఫుల్ కొనుక్కొస్తా. అక్కడే ఉండు, నువ్వు అలానే ఉండు. ఏంటి అంత భయపడుతున్నావు? కంగారుగా ఉందమ్మా. ఏడ్చినట్టుంది. పొగిడింది చాలే గాని ఏంటమ్మా దొంగతనానికి రమ్మన్నావు? ఏం దోచుకోవాలి? ఈ ఇంట్లో దోచుకొని పోయేదేం లేదు. వచ్చినోడివి వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోవాలి. మరి పగలే వచ్చేవాడిని కదా, రాత్రి ఎందుకు?
నైట్ ఎఫెక్ట్ సీన్స్ బాగుంటాయి కదా అందుకు రమ్మన్నాను. ఆ, అర్థం కాలేదమ్మా. నీ మట్టి బుర్ర. ఆ, ఇది పట్టుకో చెప్తా. పట్టుకో, ఇది పెట్టుకో. ఉమ్, పెట్టుకో, తొందరగా పెట్టుకో. ఏ, తొందరగా పెట్టుకో. ఉమ్, ఉమ్. పెట్టుకున్నాను. ఈ మూటలో ఏముంది? చెప్తా. ఆ, అయ్యయ్యో. నేను దొంగనేంటే? ఏం ప్లాన్ చేసావే? దొంగ 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 ఎవరైనా రండి. దొంగ 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 ఎవరైనా వచ్చారా? దొంగ దొంగ రే ఎక్కడున్నావు రా? రే రే అమ్మో! ఓ, ఓ. రేయ్! ఏయ్! మ్మ్. ఆ? నన్ను వాడు రాయేసిలో ఉన్నాడు. ఏంట్రా ఏంట్రా వాడేసేది నీ? ఆ, ఆ, అమ్మో! ఏయ్, ఆగు! ఏయ్! దొంగ 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 హే ఏమైంది? ఎవరు దొంగ? ఎక్కడున్నాడు? నేను నిద్ర రాక ఇక్కడికి వచ్చి కూర్చుంటే సడన్ గా దడేల్మంటూ నా పైన వచ్చి పడ్డాడు. అబ్బబ్బబ్బా కాస్త నెమ్మదిగా చెప్పవే. నువ్వు దడేలమని అంటుంటే నా గుండె గుబేలమంటుంది. ముసలిగుండే కదా అదంతే. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కదా అత్తగారు. మిమ్మల్ని కాదు. బావగారు అసలు ఏం జరిగిందో తనని చెప్పనివ్వండి. అతని చేతిలో పెద్ద మూట ఉంది. నువ్వు చూసావా? పట్టుకొని చూసాను అత్య. మొహానికి మాస్క్ కూడా ఉంది. ఓ, ఇది కూడా పట్టుకొని చూసావా? లేకపోతే స్మెల్ చూసి గుర్తుపడతారా? అలా ఉన్నాడు అంటే అతను ఖచ్చితంగా దొంగే. దొంగ మూట తీసుకెళ్లాడు అంటే ఏదో దొంగతనం చేసే ఉంటాడు. ఆ, ఆ. నగలై ఉండొచ్చేమో. నగలై ఉండొచ్చు, లేకపోతే డబ్బులైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా విలువైన వస్తువులైనా అయి ఉండొచ్చు. అమ్మో అమ్మో, కంపదీసి నా నగలు కావు కదా. అయ్యయ్యో, అమ్మో, నా నగలున్నాయో లేదో చూస్తాను. ఏమే, నీ నగలు ముట్టుకునే ధైర్యం ఎవరికుందే? ఆ,